Hello everyone, good morning. Good morning. So today's day 5. Balance poses చేసాము for both mind and body. Like we have to పోస్ట్ చేసేటప్పుడు we have to gaze at one point. ఒక్క పాయింట్లోనే చూస్తూ ఉండాలి. సో ఇట్ ఇంప్రూవ్స్ అవర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నమాట. సో ఇది చేసేటప్పుడు my upper body has balance, but when it comes to lower body, legs and all, it is balancing, it is trying its best, but it still needs improvement. Like I always felt ki na knees and my legs, they have a lot of strength, but still I need to work on it and అనిపించింది. And today it is clearly shown. ఈవెన్ బిగినర్ ప్రోగ్రామ్, యోగా బిగినర్ ప్రోగ్రామ్ అప్పుడు చేశాను నేను. అప్పుడు కూడా మై అప్పర్ బాడీ వాజ్ బ్యాలెన్సింగ్ వెరీ వెల్. లోవర్ బాడీ ఈజ్ ఆల్సో బ్యాలెన్సింగ్, బట్ ఇట్ రియలీ నీడ్స్ లాట్ ఆఫ్ సపోర్ట్ అవసరం ఉంటుండే బ్యాలెన్స్ చేసే టైంలో. లైక్ బ్లాక్స్ పట్టుకోవడం, గోడ పట్టుకోవడం, వాల్ పట్టుకోవడం, చైర్ పట్టుకొని చేయడం అలాంటివి జరుగుతున్నాయి. సో ఐ రియలీ వాంట్ టు బిల్డ్ మోర్ స్ట్రెంగ్త్ ఆన్ మై లెగ్స్, మై లోవర్ బాడీ. సో అండ్ ఇంకా క్రియ వచ్చేసి వి డిడ్ అనులోమ్ అండ్ విలోమ్. యూ మైట్ హ్యావ్ నోన్ అబౌట్ ఇట్. లైక్ అది కూడా బ్యాలెన్సింగ్ ఫర్ ద మైండ్. ఏమన్నారంటే ఇట్స్ ఫర్ లైక్ అనులోమ్ విలోమ్. ఇట్ ఈస్ బ్యాలెన్సింగ్ బోత్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్. మనకు ఈ బోత్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడం ద బాడీ. Like that balance is really needed. Like female అయితే ఓన్లీ ఫెమినిన్ ఎనర్జీ, like మేల్ అయితే ఓన్లీ మ్యాస్కులిన్ ఎనర్జీ ఉంటుందని కాదు. బోత్ genders will have both kind of energies and both needs to get balanced. So ఈ క్రియ will help with that. And also what we did అంతే. And 1% yoga practice for today was decluttering your space. Like రోజు డైలీ ఒక స్పాట్లో యూ విల్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్, రైట్? ఇట్ కుడ్ బి ఎనీ స్పాట్, టీవీ స్పాట్, like cleaning as in cupboard or any other study spot or whatever. Ekkadaithe you spend more time of your energy, more time of your day, declutter that space. Like 6 months nunchi if you're not using any kind of stuff, like declutter it, donate it, or throw away or give it to someone, or organize them properly, like that. Adi. And నాకు రోజు కొంచెం లో ఎనర్జీగా అనిపించింది. అంటే ఇది చేయలేకపోయాను, లైక్ విత్ ద లెగ్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. డిసప్పాయింటింగ్ అని కాదు, అంటే చేసుంటే బాగుండు అని, లైక్ బ్యాలెన్స్ అవ్వలేకపోయావు. ఐ ఇంప్రూవ్ విత్ టైమ్. దట్స్ ఓకే శృతి, దట్స్ ఓకే. నిన్న చేసే తలస్నానం, హెయిర్ ఇస్ సో గుడ్. అండ్ మా అక్క చెప్తుంది గ్రో చేసుకో హెయిర్ అని, లైక్ గ్రో చేసుకో పెంచుకో బాగుంటుంది అని. నాకు ఇష్టమే, కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈ హెయిర్. సో కట్ చేసేస్తే ఇక్కడికి బాగుంటుంది. సో అండ్ వాట్ టు సే, బోర్ కొడుతుంది నాకు మాట్లాడడం. ఆల్ రైట్, సీ యూ గైస్. Bye if you're watching. Comment if you like, say a hi. If not, also fine, but do say a hi. I would be happy. And volume కొంచెం low వస్తుంది కదా, I know, but what to do. And I love posting raw videos. Like in future, if I see one day, I would want a raw video of me, not the లైక్ ఆల్ ఫోటోషాప్స్. యాక్చువల్లీ ఎడిట్ చేయడం కొంచెం బద్ధకం, అది కూడా వన్ రీజన్. అండ్ ఐ రియలీ లైక్ ఇట్ రా. అండ్ దట్ డజంట్ మీన్ ఐ డోంట్ లైక్, ఎవరైతే ఇట్లా ఎడిట్ చేసి పెడతారో, మై గాడ్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఎంత బాగా ఎడిట్ చేస్తారు. నాకు అది రాదు, వస్తుంది, బట్ ఐ టేక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఇట్. ఇట్స్ కైండ్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైమ్. The reason why I'm posting is because I want to see someday. It's like digital diary. So yeah, okay, bye guys, see you.
హ్యావ్ అ సూపర్ వండర్ఫుల్ డే, సూపర్ పీస్ఫుల్ డే. ఓ సౌండ్ పక్కన బ్రిక్ కిల్ ఉందన్నమాట, పిల్లలు తయారు చేస్తారు బ్రిక్స్, సో వాళ్ళది ఈ సౌండ్. బై గైస్, సీ యూ.